టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారట. వీరిద్దరు పెళ్లి డేటు ఫిక్స్ అయిందని, ఎంగేజ్మెంట్ కూడా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది. చాలా కాలంగా వినిపిస్తున్న మాట విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమించుకుంటున్నారని. కానీ ఇద్దరు ఎప్పుడూ ఈ విషయంలో బయటపడలేదు. గీత గోవిందం సినిమాతో కలిసిన ఈ జంట ఆ తరువాత డియర్ కామ్రేడ్ లో ఘాటు కిసిల్ తో రొమాన్స్ కూడా చేసింది. అయితే ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలియదు కానీ కలిసి తిరగడం మాత్రం ఎక్కువైపోయింది. మీడియా కంట కనపడకుండా ఎంత జాగ్రత్త పడదామనుకున్నా నెటిజన్లకు ఎప్పటికప్పుడు దొరికిపోతూనే ఉన్నారు. మాల్దీవ్స్ కు వెకేషన్ కు వెళ్లి విడివిడిగా ఫోటోలు పెట్టి దొరికిపోయారు. ముంబైలో రెస్టారెంట్లకు, డిన్నర్ డేట్లకు వెళ్లి కెమెరాల కంట్లో పడ్డారు. ఒకే కలర్, ఒకే బ్రాండ్, ఒకే మోడల్ డ్రెస్ ని వేసుకుని మరోసారి దొరికిపోయారు. ఇలా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనడానికి చాలా సాక్ష్యాలే ఉన్నాయి. అయితే ఈ క్రమంలో విజయ్ రష్మికతో త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తున్నాయి ఈ వార్తలు. విజయ్, రష్మిక మధ్య ఏదో ఉందని టాక్ నడవడమే కాదు, దాదాపు ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. మరో విషయం ఏంటంటే రష్మిక దాదాపుగా ప్రతి పండగకు విజయ్ ఇంటికి వెళ్తోంది. ఇది కూడా ఈ మధ్య హైలైట్ అవుతూ వస్తోంది. ఇక లేటెస్ట్ గా ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా అతి త్వరలోనే ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారట. దీనికి ఇరు కుటుంబాల పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, ఓ మంచి రోజు చూసుకుని ఈ కార్యక్రమాన్ని చేసుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఫిబ్రవరి 2nd వీక్ లోనే ఎంగేజ్మెంట్ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఫిబ్రవరి 18న విజయ్ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవబోతోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ ఆశలు ఉన్నాయి. ఇక విజయ్ తన 12వ సినిమాను జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి. రష్మిక ఇప్పటికే పాన్ ఇండియా ఇమేజ్ తో దూసుకుపోతోంది. రీసెంట్ గా ఆమె నటించిన యానిమల్ మూవీ సంచలన విజయం అందుకుంది. ఇటు తెలుగులో పుష్ప 2లో కూడా చేస్తోంది. బాలీవుడ్ లో మరిన్ని అవకాశాల కోసం ఆమె ఎదురు చూస్తోంది. ఇటు తెలుగులో కూడా ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నట్టు సమాచారం.